హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456. ఈరోజు మన వీడియో పెద్దగా మ్యాటర్ అయితే ఏం లేదండి. కానీ నేను మదనపల్లి దగ్గర ఉండే బసినకొండ ఏరియాకి వెళ్ళానండి. ఏదో వర్క్ మీద వెళ్ళి అలాగే మా రిలేటివ్స్ ఉన్నారు, అక్కడ మాట్లాడడానికి వెళ్ళాను. ఏంటి ఇలా చెట్లు చూపిస్తున్నా అనుకున్నారా? ఈ ఇల్లు చూపించిన ప్రతిసారి నాకు చాలా భయం వేస్తుందండి. ఇంటికి వచ్చినప్పుడు నేను మా పాపతో చెప్తూనే ఉంటాను, నాకు ఈ ఇల్లు చూస్తే భయం అవుతుంది పాప అని చెప్తూ ఉంటాను. కానీ తనైతే ఏం భయపడకొదినా అంటుంది. అంత భయంగా ఉంటుంది నాకు బసినకొండలో. ఎందుకంటే మధ్యలో కొండ చీల్చి గుండ్లు పైన ఉంటాయి. ఇల్లు పైన గుండు ఉంటుంది, కింద ఇండ్లు ఉంటాయి. ఆ గుండు వచ్చి ఎక్కడ పడిపోతుందో అని నాకు భయం అవుతుంది. తనైతే ఏం భయం లేదు వదిన అంటుంది. చూడండి ఎంత ముచ్చటగా కట్టుకున్నారో ఇల్లు అయితే. వాళ్ళు కొండ మధ్యలో అయినా కానీ చాలా బాగా కట్టుకున్నారండి ఇల్లు. చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అక్కడే పెద్ద బృందావనం లాగా తయారు చేసింది, చెట్లన్నీ పెట్టి మా పాప. చూడండి ఇక్కడ లిల్లీ చెట్లు, కదిరి మల్లెపూల చెట్లు అన్నీ ప్రతి ఒక్క చెట్టు పెట్టింది. చూడ్డానికి ఇల్లు అయితే చాలా ముచ్చటగా ఉంటుందండి. నేనైతే పైన ఉన్నాను, ఇంటి దగ్గర పైన ఉన్నాను. అవన్నీ కింద ఉండే ఇండ్లు, ఇదైతే చాలా పైన ఉండదు. ఇలాగే స్ట్రైట్గా పోతే పైన కొండ ఉండదు చూడండి, గుండు. ఇదంత ఇల్లు. ఇక్కడ మా వారు కూర్చోన్నారు లోపల. ఇది బయట అండి. అక్కడ బట్టలు ఉతుక్కోవడానికి, ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నారు. నీళ్లు కంచుకుంటారు ఇక్కడే స్నానానికి. ఇక్కడ కూడా తమలపాకు చెట్టు, తులసి చెట్టు, గోరింటాకు, మల్లెపూలు, మందారము, కరివేపాకు చెట్టు, కరివేపాకు మునగ చెట్టు పైన పెట్టింది చూడండి. పైన చింత చెట్టు, పైన ఈ గుండు మధ్యలో చింత చెట్టు ఉంది. అక్కడ చూడండి నీళ్లు కాంచుకునేది. అక్కడ చెట్టు, నల్లికాయ చెట్టు అన్నీ ఉన్నాయి పైన. ప్రతి ఒక్క గుండును వాడుకుంది మా పాప. అంత బాగుంది. చాలా చాలా ఇష్టం అండి నాకు ఈ ఇల్లు అయితే. చాలా ముద్దుగా ఉంటుంది. తను చాలా నీట్గా పెట్టుకుంది. అక్కడ కదిరి మల్లెపూలు కోసుకొని వచ్చి నేను కట్టానండి. కాసేపు మాటలు చెప్పుకుంటూ పాపతో మాట్లాడుకుంటూ పూలు అయితే కట్టేశాను. నాకు కట్టడం అయితే పెద్దగా రాదండి. నాకు వచ్చి రాని కట్టడంతో నేను పూలు కట్టాను. ఏమో నాకు కట్టాలనిపించింది, ముచ్చటగా ఉంటే అలా కట్టేశాను. ఇప్పుడు ఇల్లంతా లోపల అయితే చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. తను టైలరింగ్ చేస్తుంది. కుక్క కూడా వచ్చి ఇక్కడే పడుకుంది. మా వారు ఏదో సెల్ చూసుకుంటున్నారు. ఇది హాలు, చిన్న హాలు. అక్కడే పూజ రూము. బెడ్రూమ్ అయితే 2 బెడ్రూమ్లు ఉన్నాయండి లోపలే. చాలా ముచ్చటగా, చిన్నగా అయినా ముచ్చటగా ముద్దుగా బాగా కట్టుకున్నారండి. ఇది చిన్న కిచెన్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.